హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇక్కడ పుష్ప పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 కోసం మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అల్లు శిరీష్ ఆగస్ట్ 2న ఊర్వశివో రాక్షసివో మూవీ తర్వాత ఆయన బడ్డీ మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించి జరిగిన ఒక ప్రెస్ మీట్లో అటు అల్లు శిరీష్కి అన్నయ్య గురించి అడగగా ఆయన చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్క అల్లు ఫ్యాన్ అయితే ఆయనకి ఇంకా అల్లు శిరీష్ అంటే ఇంకా ఎక్కువ ప్రేమ అనేది వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పుష్ప పార్ట్ 2 నిజానికి ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సింది. కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల అది డిసెంబర్ 6కి అయితే పోస్ట్పోండ్ అయింది అని తెలుసు. మరి అసలు ఈ టెక్నికల్ గ్లిచెస్ మెల్లిమెల్లిగా అది ఇంకా డేట్ పోస్ట్పోండ్ అవుతూ పోయింది. అయితే ఈ పుష్ప 2 పైన మీ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలి. అలాగే అయితే పుష్ప 2 విడుదల ఆలస్యం కానుందని జరుగుతున్న ఈ ప్రచారం పైన బడ్డీ ప్రమోషన్లో స్పందించారు. అయితే సినిమా ఎప్పుడు వచ్చినా అభిమానులు అంచనాలు తప్పకుండా అందుకుంటున్నారు. అయితే అదే పరంగా పుష్ప 2పై మీ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించండి. డిసెంబర్ 6వ తేదీన లేదా ఎప్పుడు వచ్చినా ఆ సినిమా తప్పకుండా మీ అంచనాలు అందుకుంటుంది. ఇది మా అన్నయ్య సినిమా అని నేను ఈ విషయం చెప్పడం లేదు. సుకుమార్ చాలా అద్భుతంగా దీన్ని చెక్కుతున్నారని ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటే అది నా వరకు వచ్చింది. దాన్నే మీతో పంచుకుంటున్నా అంటూ అభిమానులతో ఉత్సాహాన్ని పంచుకున్నారు. అయితే ఆయన చెప్పిన ఈ మాటలలో ప్రతి ఒక్కరికి ఇంకా ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువైపోయింది అనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా మంచి యాక్షన్ ప్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్. ఎందుకంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ జరుగుతుంది అని ఇంకా రూమర్స్ బయటకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి. కానీ చాలా మట్టుకి అది క్లియర్ అయిపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది దానిపైన స్పందించి మేము బాగానే ఉంటాం, మీరే కొట్టుకుంటున్నారు అనే విధంగా అయితే చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా డిసెంబర్ 6కైనా వస్తుందా రాదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. కానీ డిసెంబర్ 6కి వచ్చిన అల్లు అర్జున్ వర్సెస్ అప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 25కి డిసెంబర్ మంత్లోనే మళ్ళీ గేమ్ చేంజర్ రాబోతుంది. సో 2 సినిమాలు క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేది అప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇది ఇవాళ వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం.